సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత అని తెలిసారు. ఆమె ఫెర్టిలిటీ సెంటర్ నడుపుతున్నట్లుగా తెలిపారు. పిల్లలు కావాలనే కోరిక ఉన్న దంపతులు సంప్రదించినప్పుడు రకరకాల పద్ధతుల్లో వారిని నమ్రత మోసం చేశారని పోలీసులు తెలిపారు. సృష్టి కేసులో గాంధీ ఆసుపత్రి వైద్యుడికి లింకులున్నట్లుగా తేలింది. గాంధీ ఆసుపత్రిలో అనస్థీషియా స్పెషలిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ సదానందమును అరెస్ట్ చేశారు పోలీసులు. గత కొంతకాలంగా సృష్టి క్లినిక్ లో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. సృష్టి యజమానితో కలిసి అక్రమ సరోగసి చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సరోగసి పేరుతో అక్రమాలు చేసినట్లుగా తెలుస్తోంది. పిల్లల కోసం ఆశ్రయించిన వారిని రకరకాల పద్ధతుల్లో డాక్టర్ నర్మత మోసం చేశారని, ఇదేంటని ప్రశ్నిస్తే తన కొడుకు లాయర్ అంటూ బెదిరించారు. ఢిల్లీకి చెందిన ఓ గర్భిణిని ఫ్లైట్ లో వైజాగ్ తీసుకొచ్చి అక్కడ డెలివరీ చేశారు. 25 to 40 lakhs of rupees అమౌంట్ తీసుకుంటూ ఇట్లా మేము బేబీని డెలివర్ చేస్తాం మీకు అని ఆశ చూపించి ఇట్లాంటి ప్రొసీజర్ షీఈస్ డూయింగ్. అండ్ ప్రీవియస్ హిస్టరీ కూడా షీఈస్ హ్యావింగ్ అ లెందీ ప్రీవియస్ హిస్టరీ. ఆల్మోస్ట్ 10 cases హ్యావ్ బిన్ రిజిస్టర్డ్ అగేన్స్ట్ హర్ అండ్ అక్రాస్ ది ఏరియా. అంటే మా సిటీలో కూడా ఉన్నాయి అండ్ ఆల్సో ఇన్ విశాఖపట్నం, in Vijayawada, in Guntur. So across various jurisdictions multiple cases registered ఉన్నాయి. అన్ని cases కూడా on different